ప్లీజ్ బావా, తను నీకు మరదలైతే నాకు అక్క. తన మీద నాకు అభిమానం ఉండదా? నేను భూమి అని పేరు పెట్టి పిలిచినా సరే మా మధ్య ఉన్న బంధాన్ని నేను మర్చిపోగలనా? తను నాకు తోడబుట్టింది కాకపోవచ్చు, నా పిన్ని కూతురే కావచ్చు, కానీ ఈ ఇంటి రక్తం ఇద్దరిలోనూ ఉంది. నాలో ఉన్న ధైర్యం తనలో ఎందుకు లేదు అని నేను బాధపడుతున్నాను. నా అక్క ఇలా ఎందుకు తయారైందని నేను తననే నిలదీస్తున్నాను. అంతేకాని తను భయపెట్టాలని కాదు, బాధ పెట్టాలని కాదు. నీ ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ చెప్పే సమయం ఇది కాదు. భూమి ఏంటి అన్నది నీకు తెలియకపోవచ్చు, ఎందుకంటే నువ్వు ఇక్కడ పెరిగావు. భూమి మా దగ్గర పెరిగింది. తను చిన్నతనం నుంచి ప్రతి చిన్న విషయానికి భయపడుతూనే ఉంది. అలాంటిది తన జీవితంలో ఊహించిన సంఘటన జరిగేసరికి తనకి ఇంకెంత బాధగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. అది ఆలోచించాను కాబట్టే తనలో ధైర్యాన్ని నింపడానికే నేను ఇలా మాట్లాడుతున్నాను. ఇంకా ఆపు. ఏదైనా చెప్పే ముందు సందర్భం ఏంటో చూడాలి, అవతల మనిషి పరిస్థితి ఏంటో ఆలోచించాలి. తను వినే పరిస్థితిలో ఉన్నప్పుడు నువ్వు చెప్తే అది తన తలకెక్కుతుంది. అరే, తను భయంతో వణికిపోతున్నప్పుడు నువ్వు అనే ప్రతి మాట విని బాధ పెట్టడానికి తన్నే అంటున్నావేమో అని తను ఇంకా మరింత బాధను పెంచుకుంటుంది. చూడు కుముదా, తను చాలా సెన్సిటివ్. అలాంటిది తనకు అలా జరిగినందుకు అందరికీ బాధగానే ఉంది. ఇప్పుడు నువ్వు తనతో ఏం మాట్లాడకు. థ్యాంక్స్ బాబా, నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు. దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి, ఎవరు నాతో మాట్లాడకండి ప్లీజ్. విన్నావు కదా, తను ఒంటరితనాన్ని కోరుకుంటుంది. ముందు తను అలా వదిలే, తను నార్మల్ అయ్యాక తనతో మాట్లాడదాం. పద. మరదల మీద మీ ఇద్దరికి ఎంత ప్రేమ ఉందో అలాగే అక్క మీద నాకు ప్రేమ ఉంది. కానీ నా ప్రేమ కట్టుపడే అక్క అంటేనే నాకు ఇష్టం లేదు బావా. జానకి, 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 నీకేం కాలేదు కదా? నాకేం అవుతుందిరా, నేను బానే ఉన్నాను. నిన్ను చూసేదాకా నా మనసులోనే లేదు. నువ్వెలాంటి ఇబ్బందులో ఉంటావో అని నేనెంత భయపడ్డానో తెలుసా? నువ్వు నా ఫ్రెండ్వి కదా, నీకలా అనిపిస్తుంది, కానీ నాకేం కాలేదు. నాకు తెలుసు, మా జానకి ఎదురొస్తే వాళ్ళకే ప్రమాదమని నేను ముందే ఊహించాను. కానీ ఎంతైనా నువ్వు ఆడపిల్లవు కదా, అందుకే నేను భయపడ్డాను. రై, అసలు ఇదంతా నీ వల్లే వచ్చిందిరా. నువ్వు ఎంతసేపు జానకి జానకి అంటూ తన చుట్టూ తిరుగుతున్నావు, తనేమో నువ్వు నా ఫ్రెండు అంటూ నీ చుట్టూ తిరుగుతుంది. నీకెలాగో బుద్ధి లేదు. చివరికి నీ వల్ల జానకి కూడా ఈరోజు ఇబ్బందులు పాలైంది. అదేంటి బాబాయ్ అలా అంటావు? ఇందులో నేను చేసిందేముంది? ఇంకొక మాట మాట్లాడావంటే నీ పళ్ళు రాలగొడతాను. అసలు చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు నీకేం కాలేదు కదా జానకి అంటూ పరామర్శలు చేస్తున్నావు. ఇప్పుడు నిన్ను అడిగితే నేనేం చేశానంటూ అమాయకంగా మొహం పెడుతున్నావు. రేయ్, నీ వయసుకు తగ్గట్టు నువ్వు ఉంటుంటే ఈరోజు ఇన్ని సమస్యలు వచ్చుండేవి కాదు. అసలు నిన్ను ఆగండి అన్నా, ఎందుకు నా మీద కోపాన్ని వాడి మీద చూపిస్తున్నారు? మరి నేనేం చేయమంటావమ్మా? కళ్ళల్లో పెట్టుకుని పెంచుకున్నాను తల్లి. నీ కంట్లో నలత పడితే నా కంట్లో కన్నీరు వస్తుందమ్మా. నువ్వంటే నాకు అంత ప్రాణం. నీకు చిన్నపాటి ముళ్ళు గుచ్చుకుంటేనే ఈ గుండె అల్లాడిపోతుంది. అలాంటిది ఈరోజు నువ్వు అంత పెద్ద ప్రమాదంలో ఉన్నావని తెలిసి నా పై ప్రాణాలు పైనే పోయాయమ్మా. నిన్ను చూసే వరకు
నీకు ఏం కాలేదని తెలిసే వరకు నేను ఊపిరి తీసుకుంటున్న శవంలాగే ఉన్నానమ్మా. నేను ఇక్కడి దాకా ఎలా వచ్చానో నాకు కూడా తెలీదు. ఈ తండ్రి ప్రేమ నీకు అర్థం కావట్లేదా అమ్మా? ఏంటి నాన్న నువ్వు? నేనంటే నీకెంత ప్రేమో నాకొకరు చెప్పాలా? అమ్మ నాకు దూరమైనా అమ్ముంటే బాగుంటుందన్న ఆ ఊహ కూడా నాకు రాకుండా నన్ను పెంచిన వాడివి. నీ ప్రేమ గురించి నువ్విలా చెప్పే వరకు నాకు తెలియదనుకుంటున్నావా? కానీ ఈరోజు బుజ్జి ఒక్కడి తప్పే లేదు నాన్న. ఆ కొండ మీదున్న గుడికి తీసుకెళ్లాలని వాడు నేను ఇద్దరము అనుకున్నాం. నేను మర్చిపోతే వాడు గుర్తు చేశాడు, అంతే. గొప్ప పనే చేశాడు. వాడు గుర్తు చేశాడు, నువ్వేమో తీసుకెళ్దామని బయటకు తీసుకొచ్చావు. ఇద్దరూ అనుకోకుండా చేసినా ఎంత అనర్థం జరిగిందో చూడు. ఇప్పుడు ఆ ఇంటి వాళ్ళ దృష్టిలో నువ్వు చెడ్డదానిగా మారుతావు. నీ మీద కోపాన్ని పెంచుకుంటారు. ఇదంతా నీ వల్లే జరిగిందని అనుకుంటారు. అనుకుని ముట్టుకున్నా అనుకోకుండా పట్టుకున్నా నిప్పు కాలుతుంది. అది తెలుసుకోకుండా చేశాను అంటే గాయం తగిలాక బాధే ఉంటుంది తప్ప తెలియక జరిగిందని ఏదీ ఆగదమ్మా. బాబాయ్, కోపంలో నువ్వు ఇన్ని మాటలు అంటున్నావు కానీ మన జానకి ధైర్యం గురించి నీకు తెలీదో చెప్పు. ఈ చుట్టుపక్కల వాళ్ళు జానకిని ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమ్మదేవి, భద్రకాళికి అమ్మవారికి ప్రతిరూపం అంటారు. అలాంటిది జానకిని ఎవరేం చేస్తారు? రేయ్, నువ్వు ఇంకొక్క మాట మాట్లాడావంటే నీ వీపు విమానం మొత్తం మోగుతుంది. నోరు మూసుకొని బయటకు వెళ్ళావు. చేసిందంతా చేసి తిరిగి ఇద్దరు సమర్థించుకోవాలని చూశారంటే నాకు ఒళ్ళు మండిపోతుంది. అయిపోయింది కదా నాన్న, ఇంకా ఎందుకు దాన్ని తలుచుకుని భయపడుతున్నావు? చూడు, నువ్వు బాధపడుతుంటే నీ కళ్ళు ఎలా ఇరిపెక్కాయో. నువ్వు వేడిస్తే నేను తట్టుకోగలనా చెప్పు? నువ్వు తట్టుకోలేవమ్మా. కానీ ఈరోజు నీకు ఏమవుతుందా అని ఈ గుండె ఆగినంత పనైందమ్మా. నిన్ను మళ్ళీ క్షేమంగా చూసేంతవరకు నా పై ప్రాణాలు పైనే పోయాయి. ఇవి కోపంలో వస్తున్న మాటలు కాదమ్మా, నీకు ఏమైపోతుందో అని భయంతో వస్తున్న మాటలు. అమ్మో జానకి, మీ నాన్న పెనం మీద పెసరట్టులాగా బాగా వేడిగా ఉన్నాడు. ఇంకాసేపు నేను ఇక్కడే ఉంటే నన్ను కొట్టినా కొడతాడు. నేను వెళ్ళొస్తాను. అసలు భూమిని తీసుకెళ్లాల్సిన అవసరం ఎవరికుంది? భూమి, 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 ఎందుకు భయపడుతున్నావు? నేనే భూమి. వెళ్ళిపో బావా, ఎవరూ ఇక్కడ ఉండొద్దు. నన్ను ఒంటరిగా వదిలేండి. దయచేసి బయటికి వెళ్ళిపో. ఏంటి భూమి, ఏదైనా సమస్య వచ్చిందంటే దాన్ని ఎదిరించి ధైర్యంగా నిలబడాలి. అంతేకాని ఇలా భయపడిపోతూ వణికిపోతూ ఉంటే ఎలా చెప్పు? అయినా ఇప్పుడు నువ్వు ఉన్నది మన ఇంట్లోనే కదా, చుట్టూ మేమందరం ఉన్నాం కదా. ఏమో బావా, నువ్వెన్ని చెప్తున్నా నాకు మాత్రం భయం పోవడం లేదు. నాకే ఎందుకు బాబా ఇలా జరుగుతుంది? ఇప్పుడు ఏం జరిగిందని ధైర్యంగా ఎదుర్కొంటే ఏమీ అనిపించదు. కానీ ఏదో జరిగిపోతుందని భయపడుతూ ఉంటేనే నాకెందుకు ఇలా జరుగుతుందని మరింత భయమేస్తుంది. నువ్వెంత చెప్పినా సరే నాలో ఈ భయం పోవట్లేదు బాబా. దయచేసి నన్ను ఒంటరిగా వదిలే. సరే వెళ్తానులే గాని ఇదిగో నువ్వు ఈ జ్యూస్ తాగేసావనుకో, నేను తప్పకుండా వెళ్తాను. నాకేం వద్దు బాబా. వెలుగును కూడా చూడాలని లేదు, ఏది తినాలని గాని తాగాలని కూడా లేదు. ఇంట్లో నువ్వు ఇలా భయపడుతూ నా మీద ఏదో ఒకటి విసిరేస్తుంటే ఏదో ఒక రోజు తెలుసుకుంటావులే అనుకున్నాను. కానీ జరిగిన ఈ సంఘటనకి నువ్వింతలా భయపడుతూ ఉంటే నువ్వేమైపోతావో అని నాకు భయమేస్తుంది. సరే, నువ్వు
ముందు జ్యూస్ తాగు, సరేనా? జాగ్రత్త. అభి, ఏంటభి? జానకి, నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి. ఏం జరిగిందో తెలియక నేనే అయోమయంగా ఉంటే ఇప్పుడు నన్ను సాయం చేయమంటావేంటి? భూమి ఇంట్లోనే భయంతో వణికిపోతుంది జానకి. ఎవ్వరి మాట వినట్లేదు. ఏం చెప్పాలనుకున్నా తను ఏడుస్తూ మరింత భయపడిపోతుంది. మా మాట వినిపించుకోవట్లేదు. జరిగిన సంఘటన అలాంటిది మరి. తను అసలే భయస్తురాలు. అలాంటి అమ్మాయి మీద ఇలా జరిగితే ఇంకెలా ఉంటుంది? ఇలా జరుగుతుందని ఎవరు మాత్రం ఊహిస్తారు? కల్లో కూడా అనుకోనిది కళ్ళ ముందు జరిగేసరికి భూమి తట్టుకోలేకపోతుంది. అందుకే నేను నీ సాయం కోరుతున్నాను. నేను మాత్రం ఏం చేయగలను? నువ్వే చేయగలవు జానకి. మేమెవ్వరం ఎన్ని చెప్పినా తనలో భయం పెరుగుతుంది తప్ప ధైర్యం మాత్రం రావట్లేదు. అదే నువ్వొచ్చి మాట్లాడావనుకో, ఆ భయం తగ్గి కొంచెం ధైర్యంగా ఉంటుంది. తను మళ్ళీ మామూలు మనిషి అవుతుంది. లేదబి, తనకి భయం ఎక్కువ. ఇప్పుడు జరిగింది కూడా భయపెట్టే అంశమే. అందుకే తను ఎక్కువ భయపడుతున్నట్టుంది. నువ్వు చెప్పింది నిజమే అన్న సంగతి నాకు అర్థమైంది. కానీ ఒక్కటి ఆలోచించు. ఆ రోజు స్టోర్ రూమ్లో తను ఇలాగే భయపడితే నువ్వు చెప్పిన మాటలు తనలో ధైర్యాన్ని నింపాయి. అందుకే ఇప్పుడు నీ సాయం అడుగుతున్నాను. ఒక్కసారి నువ్వు ఇక్కడికి వచ్చి భూమికి ధైర్యం చెప్పు. తనని మళ్ళీ మామూలు మనిషిని చెయ్యి. ఏంటబి ఇది? తన మీద అంత అభిమానం చూపిస్తున్నావు? ఎప్పుడు తిడుతూ ఉంటావు కదా. తన అలా ఉండడానికి తిడతాను తప్ప తన మీద నా కోపం ఎందుకుంటుంది? నాకు అన్నయ్యకి భూమి అంటే చాలా ఇష్టం. మా కళ్ళ ముందు పెరిగిన పిల్ల. తన అమాయకంగా ఉండడం చూసి ఎలా బతుకుతుందో అని మేం మాట్లాడుకుంటాం తప్ప తను కన్నీళ్లు పెట్టుకుంటుంటే ఇంట్లో ఎవ్వరూ తట్టుకోలేరు. అందుకే నిన్నింతలా అడుగుతున్నాను. తన గురించి నువ్వు ఇంతలా ఆలోచిస్తున్నావు కాబట్టి నేను ఇప్పుడే వచ్చి మాట్లాడతాను. థ్యాంక్ యూ జానకి, థ్యాంక్ యూ సో మచ్. కొంచెం త్వరగా వచ్చావా? చెప్పాను కదా, నేను వెంటనే వస్తాను. ఉంటాను. భూమి, నువ్వు మా మాటలకు మారకపోయినా జానకి మాట నువ్వు వింటావని నాకు తెలుసు. ఏంటి రుద్రాణి, దక్ష గురించి అంతలా ఆలోచిస్తున్నావు? గతాన్ని తలుచుకుంటే భవిష్యత్తు భయమేస్తోందమ్మా. ఆ రోజు జరిగిందాన్ని మనం ఎవరం భరించలేం. ఈ రోజు జరుగుతుందని ఊహించుకుంటేనే వెన్నులో వణుకొస్తోంది. ఎందుకత అంత బాధపడతాం? మనందరం ఉన్నాం కదా. ఇక మీదట ఏం జరగకుండా మనందరం చూసుకుందాం. అవునత్త, భూమి భయపడకుండా ఉండడానికి నేను కూడా ప్రయత్నం చేస్తున్నాను. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా జానకి చేసిన ఈ పని వల్ల ఈ ఇంట్లో మరోసారి అలజడి మొదలైంది. అది మర్చిపోతే ఎలా? జానకిని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకుంటే ఇదిగో ఇలా మన మీద ఒక బండరాయి విసిరిపోయింది. ఆ అమ్మాయి ఉంటే నా మనవరాలు ధైర్యంగా ఉంటుందనుకున్నాను. కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేకపోయాను. అమ్మా, జానకి వచ్చింది. నువ్వెందుకు వచ్చావు? ఇంకా ఏం మిగిలిందని ఇక్కడ చూడ్డానికి వచ్చావు? చేయవలసిందంతా చేసింది కదా. ఇప్పుడు మనం ఎలా ఉన్నామో, ఎంతలా టెన్షన్ పడుతున్నామో తెలుసుకుని ఆనందించాలని వచ్చుంటుంది. ఏంటిది? మీరంతా ఎందుకు అలా మాట్లాడుతున్నారు? అసలు జానకి అభి, నువ్వు కాసేపు సైలెంట్గా ఉంటే మంచిది. అది కాదన్నయ్య. మీ అన్నయ్య చెప్తున్నాడు కదా,
నోరు మూసుకుని ఉండమని ఎందుకు మాట్లాడుతున్నావు? అది కాదండి. చాలమ్మా, ఇంకా నిన్ను నువ్వు సమర్థించుకోవాలని చూడకు. నువ్వు ఈ ఇంట్లో అడుగుపెట్టి నా మనవరాలికి ధైర్యం చెప్తుంటే నువ్వు తన పక్కనుంటే తను గొప్పగా ఉంటుంది అనుకున్నాను. కానీ నీ స్నేహం వల్ల ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను అస్సలు ఊహించలేకపోయాను. అది కాదండి, అసలు ఏం జరిగిందంటే ఏం చెప్తావు? ఈ ఊరంతా నాది, నేనేం చేసినా చెల్లుతుంది అని అందరి దగ్గర చెప్తూ ఉంటావు కదా. ఇప్పుడు కూడా అదే మాట ఇక్కడ కూడా చెప్తావా? చూడు, పెద్దవాళ్ళని ఎదిరించటం ఏదో గొప్పతనం అనుకుంటూ ఉంటావు కదా, కానీ జరిగే పరిణామాల్ని మేము ఎంత క్షుణ్ణంగా పరిశీలిస్తామో ఇప్పటికైనా నీకు అర్థమైందా? అసలు నేనేం అడుగుతున్నాను, మీరేం మాట్లాడుతున్నారు? అసలు ఏమైందని? నీకు తెలియనంత మాత్రాన ఏదీ లేదని కాదు. నీకు తెలియనివి చాలా ఉన్నాయి. అవి ఎన్నో ప్రమాదాలకి దారి తీస్తాయి. అది నువ్వు అర్థం చేసుకోకుండా నిన్ను నువ్వు సమర్థించుకోవడం నాకు నచ్చలేదు. ఇప్పటి వరకు నువ్వు చేసింది చాలు. ఇక నీ సాయం ఇక్కడ ఎవరికి అవసరం లేదు. ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళు. నేనేం కావాలని ఇక్కడికి రాలేదు. నేను రావడానికి కారణం భూమి కోసం వచ్చావని మాకు తెలుసు. కానీ నా మనవరాలు ఇప్పుడు నవ్వుతూ మాట్లాడే పరిస్థితిలో లేదు. ఎవరిని చూసినా వణికిపోతుంది. మేం మాట కలపాలనుకున్నా తను కుమిలి కుమిలి ఏడుస్తుంది. అలాంటి మనిషితో నువ్వేం మాట్లాడతావు? ఈ జానికి బుద్ధేంటో నేను ఎన్నోసార్లు చెప్పాను, కానీ ఎవరూ నా మాట వినలేదు. జానికి ఏదో గొప్ప వ్యక్తి అని అనుకున్నారు. ఇప్పుడు అర్థమైంది కదా తన నిజ స్వరూపం ఏంటో. జానకి, చూడండి, నేనేదో తప్పు చేసినట్టు మీరందరూ మాట్లాడటం నాకు నచ్చలేదు. అసలు ఇలాంటి విషయం ఒకటి జరుగుతుందని నేను ఊహించలేదు. కొత్తగా ఈ ఊరొచ్చిన భూమికి శత్రువులుంటారని నేనెలా అనుకుంటాను? తను ఎప్పుడు ఏదో లోకంలో ఉంటుంది. తను ఉంటున్న ప్రపంచం కాకుండా కొత్త ప్రపంచం చూపించాలనుకున్నాను. హలో, మా ఇంటి మనిషి గురించి మాకు తెలియదా? తను ఎలా చూసుకోవాలో మాకన్నా ఎక్కువ నీకు తెలుసా? అయినా ఈ ఇంటి విషయాల్లో నువ్వు తలదూర్చడం ఏంటి? నేను తన పక్కనుంటే తను బాగుంటుందని అమ్మగారు అడిగారు కాబట్టి నేను తనతో స్నేహం చేశాను. నా మాటలు భూమికి నచ్చాయి కాబట్టి తను నన్ను సొంత అక్కలా చూస్తోంది. అందుకే నేను తన గురించి ఇంతలా ఆలోచించాను. అంతేకాని తనకిలా ప్రమాదం జరుగుతుందని నేను ఊహించలేకపోయాను. ఊహించాలి. నువ్వనుకున్నదే ప్రపంచం అనుకుంటే ఎలా? నీకు తెలియని ప్రపంచం ఒకటి ఉంటుంది. చూడండి, నేను పెరిగినంత వరకు నా చుట్టూ ఉన్న అందమైన ప్రపంచాన్ని చూశాను. కల్మషం లేని మనుషుల్ని చూశాను. ప్రేమ, ఆప్యాయతను పంచటం మాత్రమే చూశాను. కానీ ఎప్పుడు ఇలా శత్రువులుంటారని నాకు తెలీదు. అందుకే నేను ఊహించలేకపోయాను. నువ్వు పెరిగిన వాతావరణం వేరు, ఇక్కడున్న పరిస్థితులు వేరు. అది నీకు అర్థం కాలేదని చెప్పావు కదా. ఇక నువ్వు ఇక్కడ మాట్లాడడంలో అర్థం లేదు. వెళ్ళు. జానకిని వెళ్ళిపోమంటున్నారేంటి? అసలు జానకి నేను ఎందుకు పిలిచాను అదేనా వినండి. అవును, నా అంతటి నేను కావాలని రాలేదు. ఫస్ట్ నేను వచ్చిన కారణం చెప్పనివ్వండి. నా మాటని పూర్తిగా వినిపించుకోకుండా నా మాటని కట్ చేస్తూ నేను చేసిన దాంట్లో వేరే అర్థాలు తీస్తూ నన్ను నిందించడాన్ని నేనైతే ఒప్పుకోను. అసలు చెల్లి భూమికి అసలు ఇలా ఎందుకు జరిగిందని అడగాలనుకున్నాను. అసలు మీరందరూ నన్ను అడుగుతున్నారేంటి? ముందు అసలు ప్రాబ్లం ఏంటో చెప్పండి. అదేంటత్తా, జానకిని ఎందుకు కొట్టావు? అబే, జరిగిన విషయం తెలిసి కూడా ఎందుకు అడుగుతున్నావు? నేను కొట్టిన దెబ్బ వెనక నేను అనుభవించిన బాధ ఎంతుందో నాకు తెలుసు. నేను కొట్టిన దెబ్బ నీ కంటికి కనబడుతోంది, కానీ
కానీ అక్కడ ఇంకోలా జరుగుంటే ఈ ఇల్లు మొత్తం ఈరోజు ఏడుస్తూ ఉండేది. చూడు, నువ్వు నా కూతుర్ని ఎదిరించావు, తనతో గొడవ పడ్డావు. అయినా సరే నా కూతురు కూడా ఏదో సమాధానం చెప్పే ఉంటుంది, అందుకే నువ్విలా మాట్లాడావు అని అర్థం చేసుకున్నాను. ధర్మపీఠం దగ్గర నేనిచ్చిన తీర్పు తప్పు అన్నావు. ఊళ్ళో తెలివైన పిల్లవి కదా, నిజంగా ఏదో ఉండి ఉంటుందని నీకు అవకాశం ఇచ్చాను. నిరూపించి చూపించావు. ఆడపిల్లంటే ఇలా ఉండాలి అని ఆ రోజు నేను నిన్ను నా మనసులోనే అభినందించాను. తర్వాత నువ్వు నా ఇంటికొచ్చావు, మా భూమికి ధైర్యాన్ని చెప్పావు. నీ స్నేహంతో భూమి బాగుపడుతుంది అనుకున్నాను. మా అమ్మకి దెబ్బ తగిలితే నీ సొంత మనిషికే తగిలినట్టుగా నువ్వు సేవలు చేశావు. నీ సేవకి నేను కూడా మురిసిపోయాను. నిన్ను మా ఇంట్లో ఒక మనిషిగా చూడాలనుకుంటున్నావే గాని నీ వల్ల మా ఇంట్లో ఉన్న మనిషికి ఆపద వస్తుందంటే మాత్రం చూస్తూ ఊరుకుంటాననుకోకు. అది కాదండి, అసలు చెప్పాను కదా మాట్లాడొద్దు అని. పెద్దమ్మా, మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా? నేను నీకు అమ్మలాంటి దాన్ని. అమ్మ దగ్గర పర్మిషన్ అడగక్కర్లేదు. నేను పుట్టాక ఈ ఊరొచ్చింది ఇదే మొదటిసారి. అలాంటిది ఇక్కడ నాకు శత్రువులు ఎవరుంటారు? నన్ను ఎత్తుకుపోవాల్సిన అవసరం ఎవరికుంది?